దుబ్బాక చేనేత వస్త్రాలకు అయోధ్య నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయోధ్య బాలరాముడికి బహుకరించిన చేనేత వస్త్రం ఎంతో బాగుందని ఆలయ నిర్వాహకులు ప్రశంసించారు. 12 మీటర్ల చేనేత లెనిన్ ఇక్కత్ వస్త్రం రాముడికి బహుకరించారు. బాలరాముడిని దుబ్బాక చేనేత కార్మికులు చేసిన వస్త్రంతో అలంకరించారు ఆలయ నిర్వాహకులు. స్వామివారికి వస్త్రం అందంగా ఉందని అన్నారు. దీంతో మరో 5 వస్త్రాలను అయోధ్య ఆలయ కమిటీ ఆర్డర్ చేసింది. మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. చేనేత కార్మికుడు అంటేనే ప్రతిరోజు ప్రతి దినము ఎంత కష్టపడ్డా పూట గడవడం కష్టంగా మారుతుంది. కానీ ప్రపంచంలో నలుదిక్కుల్లో వాళ్ళు విసిపోయే వస్త్రాలను మాత్రం నేస్తుంటారు ఎంతో కష్టపడి. వారి శ్రమకు దగ్గ ప్రతిఫలం రాకున్నా పేరు మాత్రం ప్రఖ్యాతలు వస్తే చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఇందులో ఈరోజు మనం చెప్పే ఉద్దేశం ఏంటంటే అయోధ్య బలరామునికి మాత్రం దుబ్బాక చేనేత కార్మికులు నేర్చిన ఇక్కత్ గులాబీ రంగు వస్త్రాన్ని అలంకరించారు. 12 మీటర్లది. ఆ కంపెనీకి సంబంధించిన బోడ శ్రీనివాస్ సిఓ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ఆదివారం రోజు మీరు బలరామునికి అలంకరించిన వస్త్రం 12 మీటర్లది. మీరు సిఓగా ఉన్నారు. ఆ యొక్క ఇక్కత్ వస్త్రాలు నేర్చడానికి అసలు ఎంత శ్రమ పడ్డారు, అసలు మీకు పేరు ప్రఖ్యాతలు ఏ విధంగా వచ్చాయి? నిజంగా చూస్తే చాలా సందర్భాల్లో గతంలో కూడా చేనేత కార్మికులు వివిధ రకాల చీరలు నేశారు, గొల్లబామ లేకుంటే ఇలాంటి పేరు మీద. ఇక బలరామునికి అలంకరించిన వస్త్రంపై మీ అభిప్రాయం? నమస్తే అండి, నా పేరు బోడ శ్రీనివాస్, దుబ్బాక. మాది హ్యాండ్లూమ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, దుబ్బాక, సిద్దిపేట జిల్లా, తెలంగాణ. అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగిన తర్వాత బాలరాముని అలంకరణ గురించి ట్రస్ట్ వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు భారతదేశంలో తయారవుతున్నటువంటి చేనేత వస్త్రాలనే స్వామివారికి అలంకరించాలనే నిర్ణయం అయితే ఉందో చాలా గొప్ప నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగానే మా దుబ్బాక చేనేత వస్త్రాన్ని స్వామివారికి అలంకరించడం జరిగింది. వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము గత 3 సంవత్సరాల నుంచి లెనిన్ ఇక్కత్ డిజైన్ సారీసు, డ్రెస్ మెటీరియల్ తయారు చేస్తున్నాం. షూటింగ్ షర్టింగ్ కూడా తయారు చేస్తున్నాం. మాకు ఢిల్లీ నుంచి ఒక నెల రోజుల క్రితం ఫోన్ వచ్చింది. ఇక్కడ ఏం వెరైటీస్ మీరు చేస్తున్నారు, ఏం వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర అవైలబుల్గా అంటే, మేము పంపించిన వాటిలో గులాబీ కలరు ఇక్కత్ డిజైన్ లెనిన్ ఫ్యాబ్రిక్ను వాళ్ళు సెలెక్షన్ చేయడం జరిగింది. శాంపిల్గా అది 26వ తారీఖు జూన్ నెలలో, ఇదే నెలలో అలంకరణ జరిగింది. చాలా సంతోషిస్తున్నాం, గర్వపడుతున్నాం. హృదయపూర్వక కృతజ్ఞతలు కూడా ట్రస్ట్ వారికి తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఒక కలర్ చొప్పున అలంకరణ జరుగుతుంది స్వామివారికి. ఇది 7 కలర్లో వాళ్ళు డిజైన్ చేసి పంపిస్తా అన్నారు. మేము తొందరలోనే 7 కలర్లో ఇక్కత్ డిజైన్ లెనిన్ ఫ్యాబ్రిక్ చేనేత వస్త్రాన్ని తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ చేనేత వస్త్రాలను వారు ఉపయోగించి అలంకరణ చేయడం వలన చేనేతకు మంచి పేరు వస్తుంది. తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, భారతదేశంలో కార్పొరేట్ సంస్థలు కానీ ఏ సంస్థ అయినా హ్యాండ్లూమ్ను డెవలప్ చేయడానికి హ్యాండ్లూమే యూజ్ చేయాలనే ఆలోచన వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటే చేనేత పరిశ్రమ చాలా బాగుంటుంది చూడొచ్చు. అదేవిధంగా చాలామంది ఉన్నారు కార్మికులు కూడా. నిజంగానే చేనేత కార్మికులంతా కష్టపడుతుంటారు, మనం చూడొచ్చు. వాళ్ళు అదే విధంగా దుబ్బాకు సంబంధించిన కార్మికుడు ఇక అయోధ్య బలరామునికి కూడా అలంకరించిన ఆ 12 మీటర్ల వస్త్రాన్ని నేయడం జరిగింది. అసలు ఎన్ని రోజులు కష్టపడ్డావు, అసలు నీ పేరేంటి, బలరామునికి యొక్క నువ్వు నేసిన చీర అంటే నేసిన వస్త్రం కూడా అలంకరించడం వల్ల నీకు ఏమనిపిస్తుంది, ఎట్లా ఉంది? నా పేరు బడుగు భిక్షపతి సార్. నేను ఆ చీర నేయడం 3 రోజులు పట్టింది. చాలా సంతోషంగా ఉంది. రామునికి అలంకరించడం, దుబ్బాక నుంచి ఆ సారీ పోవడం అంటే మాకు పేరు వచ్చినట్టే. దానివల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఇక చేనేత కార్మికునిగా ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నావు? ఇప్పటివరకు ఏమన్నా మీరు నేర్చిన చీరలకు కావచ్చు, వస్త్రాలకు కానీ ఎలాంటి పేర్లు వచ్చాయి? ఇంతవరకు వచ్చినాయి కానీ ఇంత పెద్ద పేరు రాలేదు. దీని వలన ఇంకా చాలా పేరు వచ్చింది. నేను నేయబట్టి 30 సంవత్సరాలు అవుతుంది ఈ వర్క్లో ఉండి. ఓకే, చూడొచ్చు 30 సంవత్సరాల నుంచి కూడా ఈరోజు బలరామునికి 12 మీటర్ల వస్త్రాన్ని నేసిన తర్వాత అలంకరించడము, అదేవిధంగా వాళ్ళు కూడా మరో 5 వస్త్రాలు కావాలని చెప్పి ఆర్డర్ చేయడము సంతోషంగా ఉందని చెప్పి దుబ్బాకు సంబంధించిన చేనేత కార్మికులు ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరొకరు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తెలుసుకుందాం. అసలు మీ దుబ్బాకనే కదమ్మా, అసలు నిజంగా మీ యొక్క ఇక్కడ నేర్చిన వస్త్రానికి కూడా ఈరోజు అయోధ్య బలరామునికి అలంకరించడం జరిగింది. ఆ వస్త్రం మీ ప్రాంతానికి సంబంధించింది. మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంటంటే, ఇక్కడికి వెళ్ళి పోతున్నాయని మా చేనేత కార్మికులు నేసిన వస్త్రం
బలరాములకు పోయేందుకు మేము దుబ్బాక నోసుక పుట్టుకున్నాము. మరి మా దుబ్బాక నుంచి మారుమూల ప్రాంతం ఇది. ఇక్కడ నుంచి పోతుందంటే మా చేనేతల అంత కృషి వాళ్ళదే. ఇక్కడ సీనన్న అని ఉంటాడు, అతడు ఎక్కడికైనా పంపుతాడు, కళ్యాణమైనా రాముల వారికి పంపుతాడు. ఆయన చేసుకున్న పుణ్యము మేము దుబ్బాక ఈయన ఇచ్చినందుకు మేము దుబ్బాకలు చాలా పుణ్యం చేసుకున్నాం. మా వస్త్రము అక్కడికి పోతుందని అనుకుంటే మేము ఎంత సంతోషపడనో అంత సంతోషపడుతున్నాం. మహిళలు కానీ, చేనేత కార్మికులు కానీ, రైతులు కానీ అందరూ సంతోషపడుతున్నారు. మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం మళ్ళీ రావాలా, మా చేనేత కార్మికులకు మంచి ఉపాధి ఇవ్వాలి, ఆ భగవంతుని మేము కోరుకుంటున్నాం. చూడొచ్చు చాలా మంది కూడా కార్మికులు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కూడా ఉన్నారు. నిజంగా ఇక్కడ దాదాపు అంతకుముందు కూడా మామూలుగా వాళ్ళు కుటీర పరిశ్రమ పెట్టుకొని కూడా చాలా వందల సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి పేరు రాలేదని చెప్పి కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్నది. నిజంగానే మీరు నేసిన చీర కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మీ అభిప్రాయం ఏంటి? నా పేరు గవల్ జనార్దన్. నేను 43 సంవత్సరాల నుంచి చేనేత వృత్తిపై ఆధారపడి నేస్తున్నాను. చాలా గర్వంగా ఉంది. ఈరోజు భారతదేశంలోనే 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న అయోధ్యలో బాలరాముని విగ్రహం ప్రతిష్టాపన, గుడి నిర్మాణం కోసం వేల మంది, కోట్లాది మంది వేచి చూస్తున్న తరుణంలో ఈ మధ్యనే దాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవనీయులు మోడీ గారు. ఆ విగ్రహానికి మన దుబ్బాక నుంచి చేనేత వస్త్రాన్ని అలంకరించడం, ఆ రామ్ లల్లాకు అలంకరించడం మా యొక్క పుణ్యఫలమని నేను గర్వపడుతున్నాను. చూడొచ్చు మరొక కార్మికులు కూడా ఉన్నారు. నిజంగానే మీ పేరేంటి, అసలు మీరు నేర్చిన వస్త్రానికి కూడా అయోధ్య రాముని బలంగా అలంకరించడం జరిగింది, మీ అభిప్రాయం? నా పేరు అల్లం రాజేందర్. నేను గత 20 సంవత్సరాల నుంచి మొగ్గం నేస్తున్నా. కానీ ఇంత పేరు రావడానికి కారణము నరేంద్ర మోడీ గారు అయోధ్య రామునికి అలంకరించడం చాలా గర్వకారంగా ఉంది. మా దుబ్బాకే గర్వకారణంగా ఉంది. ఇలాగే ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం చేనేత వస్త్రాలను, హ్యాండ్లూమ్ను. చూడొచ్చు వాళ్ళంతా కూడా చెప్తున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ మరో కార్మికులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు అజ్జా బాలయ్య. గత 15-20 సంవత్సరాల నుంచి నేను మొగ్గం నేస్తున్నా. కానీ కాకపోతే అంటే మా చేనేతకు ఏ గుర్తింపు లేదు. కావున ఈరోజు ఆ అయోధ్య బలరామునికి మా వస్త్రాన్ని ధరించారు కాబట్టి మా దుబ్బాక ప్రజలకు, మా చేనేత కార్మికులకు మా దుబ్బాక చాలా ప్రఖ్యాతిగా పేరు వచ్చింది. అందుకే మేము చాలా సంతోషమును, చాలా గర్వపడుతున్నాము. మా చేనేత వృత్తి ఇంకా మంచిగా మెరుగు కావాలని ఆ భగవంతుని ఆశిస్తున్నాము. చూడొచ్చు చాలా వీళ్ళు కష్టపడడానికి ప్రతిఫలం కాకుండా పేరు వచ్చిందని సంతోషపడుతున్నారు. చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు నేసిన వస్త్రాలు మనం చూడొచ్చు. ఇక్కడ టవల్సే కావచ్చు, సారీసే కానీ, ఇతర రకాల డిజైన్సే కానీ, లేనికి సంబంధించిన ప్రతి ఐటమ్ను కూడా వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ప్రపంచానికి అంతటి గుర్తింపు పొందే విధంగా కూడా వాళ్ళు నేసిన చీరలు చూడొచ్చు. మనం చూస్తుంటే దాదాపు వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అని కూడా వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ CEO శ్రీనివాస్ అదేవిధంగా ఒక సారీ నేసిన విషయాన్ని కూడా మనం దీంట్లో వీడియోలో చూడొచ్చు. నిజంగా ప్రపంచంలో కూడా వాళ్ళంతా కూడా దుబ్బాక చేనేత కార్మికునికి ఇంత గుర్తింపు పొందిందంటే చాలా సంతోషం ఉంది, ఆనందం ఉందని చెప్పి వాళ్ళు వ్యక్తం చేసిన విషయం కనిపిస్తుంది. నిజంగా చాలామంది సందర్భాల్లో కూడా ఏదో పొట్టకూడి కోసమో లేకుంటే ఇతర కార్యక్రమాల కొన్ని కంపెనీలు లేకుంటే వ్యవహారాలు పెట్టుకొని మనం జీవనోపాధి పొందుతుంటాం. ఈరోజు నిజంగా ఒక మారుమూల ప్రాంతం సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు నేసిన 3 రోజులు కష్టపడి ఆ చేనేత కార్మికులు ఎప్పుడైతే వాళ్ళు 12 మీటర్ల వస్త్రాన్ని నేర్చారో ఆ తర్వాత అయోధ్య బలరామునికి కూడా ఢిల్లీ నుంచి వచ్చి పిలుపు మేరకు వాళ్ళు అక్కడికి పంపడం జరిగింది. దాని తర్వాత ఈ ఆదివారం రోజు 26 నాడు ఆదివారం రోజు కూడా వాళ్ళు అలంకరించి ఆ తర్వాత వాళ్ళకి మళ్ళీ 5-6 సారీస్ కావాలి, లేకుంటే డిజైన్స్ పంపిస్తామని చెప్పి వారు చెప్పినట్లు కూడా బోడ శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ కరుణాకర్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట.